వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ. ఈరోజు నేను ఒక కొత్త మాడ్యూల్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నానండి. ఇంతకుముందు మనం గ్రూప్ 2 కానీ గ్రూప్ 1లో కానీ ఈ మాడ్యూల్స్ని గురించి చర్చించుకునే వాళ్ళం. మ్యాప్ బేస్డ్ జియోగ్రఫీ అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఇక్కడ జియో పాలిటిక్స్ కానీ జియోగ్రఫీ కానీ మ్యాప్కి సంబంధించిన ఇష్యూస్ ఎక్కడొచ్చినా మ్యాప్ ద్వారా మనం వాటిని నేర్చుకుంటాం అనమాట. సో ఇది జియోగ్రఫీకి చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తూ ఉంటుంది. సో ఒకసారి నేను మచ్చుకకి మీకు కొన్ని చూపిస్తాను చూడండి. సో ఇలా రీసెంట్గా సోమాలి ల్యాండ్ని ఇజ్రాయెల్ రికగ్నైజ్ చేసింది. దీని ద్వారా మ్యాప్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని నేను డిస్కస్ చేస్తూ వెళ్ళిపోతాను. జియో పాలిటిక్స్ కానీ మిగతా ఏ రంగానికి సంబంధించిన కానీ మనకు కవర్ అవుతుంది. తర్వాత సదరన్ ట్రాన్సిషన్ కౌన్సిల్ అని, ఇది ఏమన్లో గవర్నమెంట్ ఫోర్సెస్ని వెనక్కి నెట్టింది. ఆ గవర్నమెంట్ ఫోర్సెస్కి సౌదీ అరేబియా సపోర్ట్. అండ్ ఆ సదరన్ ట్రాన్సిషన్ కౌన్సిల్ అనేది యుఏఈ సపోర్ట్ చేస్తున్నటువంటి సంస్థ. హౌతీ రెబల్స్, ఎస్టీసీ, గవర్నమెంట్ బ్యాక్డ్ ఫోర్సెస్, ఈ మూడు ట్రయాంగిల్గా ఇక్కడ యుద్ధాలు జరుగుతున్నాయండి. ఏమన్ క్రైసిస్, ఇది చాలా చిన్న పిల్లలు చనిపోతూ ఉన్నారు. సదరన్ ట్రాన్సిషన్ కౌన్సిల్ రీసెంట్గా ఎడెన్ని క్యాప్చర్ చేసింది. అందుకనే ఈ మ్యాప్ గురించి మొత్తం చాలా డీటెయిల్గా మనం మాట్లాడాం. దాని తర్వాత తైవాన్, రీసెంట్గా తైవాన్కి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి మధ్యలో $11 బిలియన్ అగ్రిమెంట్ జరిగింది, వెపన్స్కి సంబంధించిన అగ్రిమెంట్. అది చైనాకి ఆటోమేటిక్గా యాంటీగా ఉంటుంది. అందుకనే చైనా హ్యూజ్ డ్రిల్స్ని చేపట్టింది తైవాన్ ఏరియాలో. సో దాంతోపాటు ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ గురించి కూడా మాట్లాడాను నేను. ఇది 2023లో వచ్చింది. ఇండియాలో ముంబై, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దుబాయ్లో తర్వాత రియాద్, తర్వాత ఇజ్రాయిల్ తర్వాత గ్రీస్, ఇలా ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ అనేది 2023లో అనౌన్స్ అయింది. దాని గురించి న్యూస్ ఉంది, అందుకని దాని గురించి చర్చించాం. దాని తర్వాత ఎఫ్డిఐ రీసెంట్గా లాస్ట్ 3 months 2025లో ఆగస్ట్, సెప్టెంబర్ అండ్ అక్టోబర్లో ఎఫ్డిఐ నెట్ ఫ్లో అనేది నెగిటివ్గా ఉంది. ఎందుకుందో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. దాని తర్వాత న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ మొత్తం 7 లొకేషన్స్లో ఉన్నాయి, 24 రియాక్టర్లు ఉన్నాయి, 8.78 గిగావాట్ల న్యూక్లియర్ పవర్ని జనరేట్ చేస్తాయి. ఆ న్యూక్లియర్ రియాక్టర్ గురించి మాట్లాడామండి. నెక్స్ట్ వచ్చేసి ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ రీసెంట్గా ఎందుకు తగ్గినాయి అనే దాని గురించి కూడా మాట్లాడామండి. స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్మెంట్, తర్వాత ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్ బాగా పెరిగినాయండి. అంటే స్టాక్ మార్కెట్లో ఇండియన్స్ పెట్టుబడి ఇంక్రీజ్ అవుతుందని మాట్లాడాం, దాని గురించి మాట్లాడామండి. దాని తర్వాత ఫ్యూ మేజర్ పార్టీస్ అన్ని కూడా మయన్మార్లో ఏం చేశారంటే మేజర్ పార్టీస్ అన్నిటిని కూడా డీరిజిస్టర్ చేశారండి, ఇంక్లూడింగ్ ఆంగ్ సాన్ సూకీ నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ, అది గురించి కూడా మాట్లాడామండి. సో దాని తర్వాత పెద్ద కంపెనీస్లో రెగ్యులర్ ఎంప్లాయీస్ పోయి కాంట్రాక్ట్ వర్కర్స్ని ఎక్కువగా రిక్రూట్ చేసుకుంటున్నాయండి, దాని విషయం గురించి కూడా మాట్లాడాం. ఇలా మ్యాప్ బేస్డ్ జియోగ్రఫీని నేను అందిస్తున్నానండి. దీనివల్ల మీకు చాలా డీటెయిల్డ్గా మ్యాప్స్కి సంబంధించి అండ్ ఇన్ఫోగ్రఫిక్స్కి సంబంధించి సమాచారం మీకు బాగా ఉపయోగపడుతుంది ఇది. సో ఇది కొత్త మాడ్యూల్ అండి. ఇప్పటి నుంచి మీకు ఇది అప్లోడ్ అవుతూ ఉంటుంది ఆన్లైన్ క్లాసెస్లో. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.